నుంచి యథావిధిగా కాలేజీలు పనిచేయనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఉన్నత విద్యా సంస్థలతో సర్కార్ సమావేశం కానుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం నివాసంలో ఉన్నత విద్యా సంస్థలతో మీటింగ్ జరగనుంది. అప్పటి వరకు బంద్ రద్దు చేసుకుంటున్నట్టు ఉన్నత విద్యా సంస్థలు ప్రకటించాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మీటింగ్ తర్వాత ఉన్నత విద్యా సంస్థలు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యా సంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. ప్రైవేటు కళాశాలల సమస్యల్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. విద్యా సంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, నిన్న ఏదైతే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సంఘంతో చర్చలు జరిగాయో ఆ చర్చలు సఫలమయ్యాయి. మొత్తానికైతే ఈ రోజు నుండి విద్యా సంస్థలు యథావిధంగా కొనసాగనున్నాయి. అయితే మరొకసారి ఈరోజు సాయంత్రం 3 గంటల తర్వాత భట్టి విక్రమార్కతోని సమావేశం కానున్నాయి. అయితే డిప్యూటీ సీఎంతోని ప్రజాభవన్లో ఈ సమావేశం ఉంటుందని తెలుస్తోంది. ఈ సమావేశంలో తర్వాత కానీ మళ్ళీ ఏదైతే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పటికైతే చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు ఈరోజు యథావిధిగా కాలేజీకి వెళ్తున్నారు. కళాశాలలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా 1200 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలంటూ విద్యా సంస్థల సమైక్య సంఘం కోరింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే భట్టి విక్రమార్కతో 2 దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ 2 దఫాలుగా చర్చలు జరిగిన సందర్భంగా అనేక అంశాలు వారు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం ఈరోజు దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఒకసారి అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని నిన్న భట్టి విక్రమార్క తెలిపారు. దీనికి అనుగుణంగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించిన తర్వాత ఇటు కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడంతో ఈరోజు నిరోధికంగా ఈ రోజు నుంచి బంద్ పెట్టాల్సిన బంద్ను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఆ ఉపసంహరణ కారణంగా విద్యా సంస్థలు కొనసాగనున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒకవైపు 1200 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది, ఎంత మేరకు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తుంది అనే విషయం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రమే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఇటు ప్రైవేటు విద్యా సంస్థల సమైక్య సంఘం మాత్రం స్పష్టం చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం తమకు సానుకూలంగా స్పందించకపోతే ఇక కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి మరోసారి కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి ఉంది. సుమిత్ర, అంటే తిరుపతి చారి ఈరోజు 3 గంటలకు మరోసారి సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. అంటే 3 గంటల సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు 3 గంటల తర్వాత ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలుగా విద్యా సంస్థలతోని చర్చలు జరిపారు. ఆ కాలేజీ యజమానులతో చర్చలు జరిపిన తర్వాత వారికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. మీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దీంతో విద్యా సంస్థల యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఇక ఈరోజు సమావేశం తర్వాత వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన స్పష్టమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.